ఫంక్షన్స్ కో కార్యక్రమాలకు వచ్చినప్పుడు ఇంకెప్పుడు వెలుగుతాయన్నా మా లైట్లని అడిగిన సందర్భాలు కోకొల్లలు ఉన్నాయి. ఆనాటి ప్రభుత్వం పేరుకు మొదలుపెట్టి సగంలో వదిలేసి పావులో వదిలేసిపోతే ఆ వదిలేసిన పనిని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఒప్పించి మెప్పించి ఒక్క నేలకొండపల్లి టౌన్లోనే కాకుండా కూసుమంచిలో కూడా కలిపి సుమారు 6 కోట్ల రూపాయలు శాంక్షన్ 6.5 కోట్ల రూపాయలు శాంక్షన్ చేపించి ఇప్పుడే వీధి దీపాలను ఓపెన్ చేసుకున్నారు. నాకు చాలా ఆనందంగా ఉంది. చాలా శుభ సందర్భం, చాలా ఆనందం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళల జోడెడ్ల ఈ ప్రభుత్వంలో మీ దీవెళ్లతో ఉన్న మన పేదోడి ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉదాహరణకు అభివృద్ధిలో కూడా ఎక్కడ తగ్గకుండా అభివృద్ధి కార్యక్రమాలు కూడా మనం చేస్తుంది స్పష్టంగా మీకు ఈనాడు కనిపిస్తుంది. ఆనాడు ఎన్నికల ముందు చెప్పాం, వచ్చేది ఇందిరమ్మ ప్రభుత్వం. ఇందిరమ్మ ప్రభుత్వం వస్తే ఈ సంక్షేమ కార్యక్రమాలు పేదోడికి అందిస్తాము, పేదోడు సంక్షేమమే మా ముఖ్య ఉద్దేశమని ఆనాడు చెప్పిన దాంట్లో భాగంగా 200 యూనిట్ల ఉచిత కరెంటు ప్రతి పేదవాళ్ళకి ఇస్తున్నాం. చాలా మంది ఆడబిడ్డలకు 500కి గ్యాస్ కొద్దిస్తున్నాం. ఇంకా అర్హులైన వాళ్ళు మిగిలితే వాళ్ళకి కూడా ఇస్తాం. ఆడబిడ్డ ఆర్టీసీ బస్సులో ఎంత దూరం ప్రయాణం చేసినా ₹1 కూడా ఆర్టీసీ బస్సు ఛార్జీ లేకుండా ప్రయాణ సౌకర్యాన్ని కల్పించాం. మొన్న ఉగాది నుంచి పెద్దోళ్ళు తినే సన్న బియ్యాన్ని పేదోళ్ళకి పంచుతున్నాం. 10 సంవత్సరాలు కొత్త రేషన్ కార్డులు ఇవ్వకపోతే రాష్ట్ర వ్యాప్తంగా 11 లక్షల కొత్త రేషన్ కార్డులు ఇచ్చి పాత రేషన్ కార్డులలో 15 లక్షల మందిని కొత్త పేర్లు చేర్చాం. రైతును రాజు చేస్తామని చెప్పాం. ప్రభుత్వం వచ్చిన 9 నెలల్లోనే కనీ విని ఎరగని రీతిలో సుమారు 25 లక్షల మంది రైతన్నలకు 21,000 రూపాయలని 2 లక్షల రూపాయల చొప్పున 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చాలా మందికి చేశాం. ఓవేస్తే ఉరే అని ఆనాటి దొరవారు చెప్తే ఊరేసిన రైతన్ననే రాజు చేస్తారని సన్న ఓట్లేసిన రైతన్నకు మద్దతు ధరతో పాటు బోనస్ గా 500 రూపాయలు ఒక విడతిచ్చాం. 2వ విడత కూడా రాబోయే కొద్ది రోజుల్లో ఇస్తాం. అంతేకాదు ఆనాడు బోనస్ కింద ధనిక తెలంగాణ